ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Let me say last known position. I'm going in, mayday, I'm gonna crash! I think what 5, let me say altitude. I'm rolling! Oh my god! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. మరి 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయని కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఇంకా ఎలక్ట్రానిక్స్, హైడ్రాలిక్ ఇలాంటి విభాగాలు కూడా పనిచేయకపోవచ్చు. ఆడియో వీడియో ద్వారా వచ్చిన సంఘటనలు మనం వింటూనే ఉన్నాం. కానీ కొత్తగా వచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫ్లైట్ క్రాష్ అవుతుందో మరి ర్యాట్ అనేది బయటకు వచ్చింది, దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కొంతమంది అంచనా వేస్తున్నారు. అసలు ర్యాట్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఫౌండర్, సిఇఓ అండ్ డైరెక్టర్ ఎస్ఎన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ చూస్తూనే ఉన్నాం, మీరు చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. 2 ఇంజన్స్ ఫెయిల్యూర్స్ అంటున్నారు, బ్లాక్ బాక్స్ అంటున్నారు. బ్లాక్ బాక్స్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని ద్వారా మనకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందని కూడా చెప్తున్నారు. అయినా ఇప్పటికే కూడా ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తెలియటం లేదు. సో మీ అనాలిసిస్ లో బేసికలీ there are 4 reasons for accident. ఒకటేమో మెకానికల్ ఫెయిలియర్ కావచ్చు, ఒకటేమో హ్యూమన్ ఫెయిలియర్ కావచ్చు, ఒకటేమో extreme severe weather conditions could be there, and another thing is bird injection. The bird goes into the engine, too many birds. ఒకసారి న్యూయార్క్ దగ్గర ఒకటి అయింది, అది కూడా ఒక రీజన్ కావచ్చు. బట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యూ. బేసికలీ all aircrafts are checked thoroughly before it's offered to the flight. And in this case, this flight has come from Delhi to Ahmedabad. So Delhi to Ahmedabad వచ్చిందానిలో pilots have not observed any ఏం లోపం వాళ్ళు ఉన్నది వాళ్ళు రాయలేదు. ఉంటే వాళ్ళు పైలట్స్ రాస్తారన్నమాట, ఏం రాయలేదు. అందుకొరకు ఆ ఇంజనీర్ కూడా ఆ పర్టికులర్ లోపము విషయం ఆయన కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఇంజనీర్ చెక్ చేసాడు, ఆయన సర్టిఫై చేసాడు ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఫిట్ అని. తర్వాత pilots, when the engineer offers the aircraft, pilots also go around and do the external checks, internal checks, and then they check all their systems. Then only they satisfy, then they accept the aircraft. Yes. Once the aircraft is accepted, till again they land at the destination and they hand over to the engineer there. It is the responsibility of the pilot. Anything happens, it's all under their command. Now the next is pilot. The pilots, both the pilots are qualified, trained, experienced, and also they did a medical check. That is we call it a breath analyzer check before the flight. So there's nothing wrong with the pilots. Pilots have accepted the aircraft, so nothing wrong in the aircraft. And then how it must have happened. Yes. Now that is the thing. As I mentioned, there are 4 reasons. So here bird ingestion is concerned. ఒకసారి న్యూయార్క్ దగ్గర అయింది, ఫాక్ ఆఫ్ బర్డ్స్, గుంపులు 2 ఇంజన్లకు సక్షన్ చేశారు, 2 ఇంజన్ ఫెయిల్ అయినాయి. బట్ పైలట్ హైట్ ఉంటే ఆయనే మేనేజ్ చేసి ఒక నియర్ బై ఒక రివర్ ఉండే, హడ్సన్ రివర్ అని, హడ్సన్ రివర్లో ల్యాండ్ అయ్యాడు. విత్ ది రిజల్ట్ there are no casualties. So అదొకటే ఇదివరకు అయిన బర్డ్ తోటి టోటల్ ఫెయిల్ అయింది. నేను కూడా ఒకసారి పైలట్ ట్రైనింగ్ ఇక్కడ చేస్తుంటే, బోయింగ్ మీద క్యాప్టెన్ ట్రైనింగ్ చేస్తుంటే హైదరాబాద్లోనే చేస్తుంటే, జస్ట్ మేము అబౌట్ టు టేక్ ఆఫ్, జస్ట్ గెటింగ్ టేక్ ఆఫ్ రాదర్. సో ది క్యాప్టెన్, అదర్ పైలట్ హూ వాజ్ అండర్ ట్రైనింగ్, హీ టోల్డ్ మీ, సార్ బర్డ్ అని అంటే నేను బయట చూసాను. చూస్తే దట్ బర్డ్ వాజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు మై ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఇట్ సక్డ్ ఇన్ టు మై లెఫ్ట్ ఇంజన్. సో దెన్ ఇమీడియట్లీ ఐ షట్ దట్ ఇంజన్. ఆ ఇంజన్ కనుక షట్ చేయకపోతుంటే ది బర్డ్ గోస్ ఇన్సైడ్ అండ్ ఇట్ రొటేట్స్ అలాంగ్ విత్ ది ఇంజన్ అండ్ మేక్స్ లాట్ ఆఫ్ డ్యామేజెస్ ఇన్ ది ఇంజన్. అందుకొరకు నేను ఆ షట్ డౌన్ చేయడంతో రెవెన్యూస్ తగ్గిపోయి
ఓన్లీ బర్డ్ యొక్క హెయిర్ కాలిపోయింది అంతేగాని బర్డ్ వాజ్ అలైవ్. దెన్ ఐ డిక్లేర్డ్ ద ఎమర్జెన్సీ టు ది ETC, inform them that I have bird ingestion and one engine has failed, and with one engine I am coming, I should be given priority. Then I came and landed. అప్పుడు ఇంజనీర్ దానికి ల్యాడర్ వేసుకొని ఇంజన్ దగ్గరికి ఎక్కి చూస్తే ఆ బర్డ్ ఇంకా ప్రాణంతో ఉంది. వీళ్ళ దగ్గరికి పోతే వీళ్ళని పొడుస్తూనే పోతుంది అనమాట. సో వాళ్ళు దాన్ని కొట్టేసి కింద పడేసిండ్రు అని మనం పంతరాగా అంటాం. ఇంకా ఇంకా ఏమంటాం తెలియదు. వెరీ బిగ్ బర్డ్. దాని వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఎ డాగ్. అండ్ రెక్కలు వాజ్ 9 feet దాని వింగ్స్ అనమాట. అంత పెద్దది. అది స్ట్రేట్గా టేకాఫ్ కారాదు. అది ఇట్లా 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 కొంత దూరం నడిచి టేకాఫ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ యూజువలీ ఇట్ ఈస్ అబ్జర్వ్ వే ది డెడ్ యానిమల్స్ ఆర్ దేర్. సో అటువంటి బర్డ్ ఒకటే బర్డ్ కనుక పర్లేదు, వాళ్ళు చెక్ చేసుకొని ఏం డ్యామేజ్ కాలేదని ఐ కంటిన్యూడ్ ది ట్రైనింగ్ అగైన్. సో దట్స్ హౌ ది బర్డ్ ఇంజెక్షన్ కెన్ క్రియేట్ ది ప్రాబ్లమ్స్. రీసెంట్గా చూసుకుంటే సార్ మరి చాలా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ తర్వాత కూడా కొన్ని చూసాం మనము. అంటే ఎందుకు ఈ ప్రమాదాలు అనేవి వస్తున్నాయి అంటారు? అయితే ఇప్పుడు మనం బర్డ్ అక్కడ బర్డ్స్ లేకుండే, సో అహ్మదాబాద్లో వీ కెన్ ఎలిమినేట్ దట్ బర్డ్. We can eliminate severe weather conditions. There was no such severe weather there at that time. Now only we have to find out what is the cause of the accident, whether mechanical failure or human failure. Human failure, yes. So in this, mechanical failure అనుకుంటున్నాము. ఎందుకంటే 2 engines ఎప్పుడు ఫెయిల్ కావు. మేము వీళ్ళు పైలట్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తాము. ముందు ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇస్తాము, ఇవాళ రేపు అంత ఫ్లైట్ సిమ్యులేటర్లు ఇస్తాము. ఒక ఇంజన్ ఫెయిలియర్ అయితే ఏం చేస్తాము, హైడ్రాలిక్ ఫెయిల్ అయితే ఏం చేస్తాము, ఇవన్నీ. అండ్ 2 engines ఫెయిల్ అయితే కూడా ఏం చేస్తామని మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాము. కానీ అది వెన్ యూ ఆర్ ఫ్లయింగ్ అట్ 30,000-40,000 feet 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి అనుకోండి. ఫెయిల్ అయితే అప్పుడు ఈ ర్యాట్ అనేది దాన్ని మనం ర్యామేట్ టర్బైన్ అంటాం దాన్ని. అది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ ఎనర్జీ, electrical energy to restart the engine. We call it relighting the engine. Yes. So ఇది అంత హైట్ ఉన్నప్పుడు అయితేనో ద ర్యాట్ ఈస్ ఎఫెక్టివ్. మనం మళ్ళీ ఒక్కొక్క ఇంజన్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. వీలైతే 2 ఇంజన్లు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంతలో కూడా మనం హైట్ కనుక కొంచెం అబౌట్ 24,000 feet వచ్చే వరకు APU అని ఉంటుంది ఇలా. APU which also gives complete electrical supply and everything it gives you. That comes on. Yes. But ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లేకుండే, హైట్ లేకుండే, టైం లేకుండే. సో బట్ it is sure that both engines have failed. And how it has failed, there could be only 2 reasons. Either fuel did not go or something went wrong. The fuel system lo also. Yes. Fuel system lo we call it contamination of fuel antam. And the engineer checks up before he uplifts the fuel. చెక్ చేసే పెడతాడు, అప్లిఫ్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ మేబీ ఫ్యూయల్ వాజ్ వెన్ హీ చెక్ దట్ శాంపుల్ వాజ్ ఓకే, బట్ కుడ్ బి ది కంటామినేషన్ హెస్ టేకన్ ప్లేస్. దేర్ ఆర్ కేసెస్ వేర్ ఫ్యూయల్ కంటామినేషన్ తోటి కూడా ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్యూయల్ సప్లై ఏదైతే సమ్ ఫ్యూయల్ పంప్స్ ఆర్ దేర్ ఇస్ ఏ FADEC అని ఒకటి ఉంటుంది. ఇట్ టేక్స్ ది ఫ్యూయల్ and gives to the required fuel to the engines. Yes. Maybe that must have also failed. అంటే గ్యాప్ వచ్చింది అంటారా? అదే మీరు అన్నారు కదా సార్ FADEC అనేసి. సో ఆ ఫ్యూయల్ దగ్గర గ్యాప్ రావడం. అదే the basic is fuel supply లేక yes the engines get starvation. Yeah. Engine gets starvation and that's how the both engines can fail. అదే ఇప్పుడు మనం అనుకున్నట్టు ర్యాట్ అంటే హైట్ ఉండేదంటేనో అదంతా పనిచేస్తుంది. ఇక్కడ హైట్ లేదు, టైం లేదు. ఇట్స్ కొంచెం విత్ ఇన్ 15-20 seconds లో అయింది అనమాట. దాంతో ది ప్రాబ్లమ్ ది పైలట్స్, ఇట్ వాజ్ బియాండ్ కంట్రోల్ ఆఫ్ ద పైలట్స్ టు టేక్ ఎనీ సూటబుల్ యాక్షన్. హౌఎవర్ దే హ్యావ్ గివెన్ ఎ మెసేజ్, మేడే మేడే, పవర్ వస్తలేదు, థ్రస్ట్ వస్తలేదు. ఐ మీన్ మనం నార్మల్ లాంగ్వేజ్లో పవర్ అంటాము, బట్ ఏవియేషన్ లాంగ్వేజ్లో వి కాల్ ఇట్ థ్రస్ట్. థ్రస్ట్ వస్తలేదని వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. బట్ వై థ్రస్ట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ బోత్ ది ఇంజన్స్ అనేది that has to be investigated. Yes. Now I'll talk about the black box.
though we call it a black box, but actually its color is dark orange color. Yes. Orange color. ఎందుకు ఆరెంజ్ కలర్ ఉంటుందంటే కూడా దర్ ఇస్ ద రీజన్. మనం సముద్రంలో పడ్డదనుకోండి, నీళ్ళల్లో పడ్డదనుకోండి, పడేది ఉంటే అది బ్లాక్ కలర్ అయితే అంత ఈజీ కనపడదు. కనిపించదు. ఆరెంజ్ కలర్ ఉంటే ఈజీ టు ఐడెంటిఫై. Yes. ఫారెస్ట్లో పడ్డది, పర్వతాల మీద పడ్డది, ఇట్స్ ఈజీ టు లొకేట్ ఇట్ ఇస్ ఏ డార్క్ ఆరెంజ్ కలర్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వి కాల్ బ్లాక్ బాక్స్, బట్ ఇస్ ఆరెంజ్ కలర్. ఇట్ కంటైన్స్ ఆఫ్ 2 things. ఒకటేమో కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఒకటేమో డిఎఫ్డిఆర్ అంటే మేము డిజిటల్ డాటా ఫ్లైట్ రికార్డర్ అంటాం దాన్ని. అయితే దట్ గివ్స్ మోర్ దెన్ 1000 పారామీటర్స్ ఇట్ గివ్స్. ఆ టైంలో ఇంజన్ ఫ్యూయల్ పోతుందా లేదా, ఆయిల్ ఉందా లేదా, దానికి ఏ హైట్లో ఉన్నది, ఎంత స్పీడ్లో ఎయిర్ క్రాఫ్ట్ పోతున్నది, ఎంత వెలాసిటీతో కిందికి వస్తుంది ఎయిర్ క్రాఫ్ట్, అటువంటి ఒక మోర్ దెన్ 1000 పారామీటర్స్ ఇట్ రికార్డ్స్. అయితే అది అంత ఈజీ కాదు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ డీకోడ్ చేస్తాం ఈజీ, మేబీ 2-3 డేస్లో కూడా అయిపోతుంది. 2-3 అవర్స్లో కూడా కావచ్చు ఇఫ్ వి సిట్ కంటిన్యూస్లీ. బట్ ఈ డిజిటల్ డేటా రికార్డర్ అనేది, ఫ్లైట్ డేటా రికార్డర్, it takes long time because every system has to be taken out, every system has to be decoded, and every system has to see what all parameters have to be checked. Yes. సో దాంతో ఒకసారి 1 month 2 months కూడా కావచ్చు, 3 months కూడా కావచ్చు. ముందు ఈ ఎక్విప్మెంట్, డీకోడింగ్ ఎక్విప్మెంట్ మన దగ్గర లేకుండే, బట్ ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నది. నేను డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీగా ఉంటుంది ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాలో ఉన్నప్పుడు మేము మా దగ్గర కూడా స్టార్ట్ చేసినాం అది. కానీ ఇప్పుడు ఇంకా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. విత్ ద రిజల్ట్ దాంట్లో ఏం కారణం, ఏం లోపం ఉండే అన్నది మనకు ఈజీగా యూ కెన్ ఫైండ్ అవుట్. Yes. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. దట్ ఈస్ అబౌట్ ది. బట్ దిస్ ఇప్పుడు బ్లాక్ బాక్స్ లేకముందు యాక్సిడెంట్ అయ్యేది ఉంటే ఇట్ వాస్ డిఫికల్ట్ టు Identify. ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ వాజ్ ది What కాజ్ was- అన్నది. Yes. ఇప్పుడు బ్లాక్ బాక్స్ వచ్చడంతో ఇట్ హెస్ బికమ్ వెరీ ఈజీ. ఎనీ యాక్సిడెంట్ ఈస్ కన్సర్న్, we take help of the black box and we identify what was the actual problem and all that. The basic idea of investigation of any accident is concerned, it is not to blame a pilot or engineer or somebody. Yes. It's basically to find out what was the reason accident has had and how best we can prevent in future not to have such incident or accident. Yes. That is the basic reason of a investigation.